చేసిన పాపాలు పోవాలని, తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించాలని, తమ జీవితం బాగుండాలని కోరుకుంటూ భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ దైవ దర్శనానికి వెళ్తారు. మరి ఆ దైవ సన్నిధిలోనే పాపాలకు ఒడిగడితే, క్షమించరాని తప్పులు చేస్తే ఆ పాపాలు ఎలా పోతాయి? వారిని ఎవరు శిక్షిస్తారు? దేవుడా, చట్టమా? మనిషి తమ కామ మోహాలకు లోనై తప్పులు చేస్తాడని, స్వార్థపరులు తోటి మనుషులను దోచుకుంటారని పూర్వం మన పెద్దలు దైవభక్తిని సమాజానికి నూరిపోశారు. తప్పులు చేస్తే దేవుడు క్షమించడని చెప్పారు. శిక్షలు తప్పవని కూడా హెచ్చరించారు. దైవభక్తి, పాప భీతి ఉన్నవారిని తప్పులు చేయకుండా ఆపుతుంది కూడా ఇదే. అయితే కొంతమంది దైవభక్తి, పాప భీతే కాదు, కనీసం మానవత్వం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి వారిని శిక్షించడానికి దేవుడు వస్తాడో రాడో తెలియదు, కానీ చట్టం మాత్రం కఠినంగా శిక్షించాల్సిందే. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు అధిక సంఖ్యలో సంచరించే అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో ఇద్దరు యువతులపై దుండగులు దాడి చేయగా, వారిలో ఒక 23 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పవిత్ర క్షేత్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటన మనకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. కేవలం భక్తి ఒక్కటే ఉంటే చాలదు, అప్రమత్తత కూడా ఉండాలి. ఎందుకంటే దేవుడంటే భయం, మనుషులంటే జాలి లేని మానవ మృగాలు తిరుగుతుంటాయి. తప్పు, ఒప్పు, మంచి, చెడు, ఉచ్చ నీచాలు లేని కొంతమంది చేసే పనులకు ఎన్నో జీవితాలు ఛిద్రమైపోతున్నాయి. చెరబడితే రాముడొచ్చి కాపాడేందుకు ఇది త్రేతాయుగం కాదు. అన్నా కాపాడు అంటే కృష్ణుడు రావటానికి ఇది ద్వాపరయుగం కాదు. కన్నతల్లిని, కడుపున పుట్టిన బిడ్డను సైతం కాటేసే కలికాలపు మనుషుల మధ్యన మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ అధికారం బలమున్నవాడిదే రాజ్యం, సామాన్యుడికి న్యాయం పూజ్యం. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ పైకి ఎన్ని మాటలు చెప్పినా అవలంటే అందరికీ అలుసే. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే నేరం జరిగిన తర్వాత దేవుడే దిగి వచ్చినా చేసేదేమీ లేదు. కాబట్టి ఇటువంటి మనిషి తోలు కప్పుకుని తిరిగే తోడేళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటుంది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్.